రోజ్ ఎక్కడ పెట్టాను ఏమండి? చెప్పు సాయి, చెప్పు. ఏంటో ఈరోజు ఏదో స్పెషల్గా తిందామని అనుకుంటున్నాను. ఏం చేద్దాము? పావు బాజీ తిందామా? పావు బాజీనా? స్పెషలే కదా. బయటకి పిలుచుకుని పోతాడు. సరే సరే, అయితే నేను ఇప్పుడు వస్తా, రెడీ అయ్యి వస్తా. ఎక్కడికి? బయటికి పోతున్నాం కదా, పావు బాజీ. బయటికి ఎక్కడ? పావు బాజీ బయటికి కాదు, ఇంట్లో చేస్తావని చెప్పి నేను పావు తీసుకొచ్చా. బాజీ తీసుకొని వచ్చా. ఇగో పావు బాజీ తీసుకొని వచ్చా డిమార్ట్ లోంచి. నాకు కనపడకుండా పెట్టా నీకు పైన. ఇది పావు బాజీ చేయాలి. ఇంకా నేను బయటికి వెళ్ళి తినొద్దామని నేను అనుకుంటున్నా. ఇంట్లో చేసుకున్నాం అనుకో హెల్దీగా కదా. పర్లేదులే, చేసేయి. ఎందుకు రాదు? నువ్వు మీ తమ్ముడు చేసుకొని తిన్నారంట, నాకు చెప్పాడు మీ తమ్ముడు, అందుకని నేను తీసుకున్నా. తమ్ముడు నాకేం రాదు, ఎలా ఉన్నా తినాల్సిందే. చెయ్యి ఎలా ఉన్నాయి ఉంది, వస్తుందిలే, బాగా వస్తుందిలే, చెయ్యి. చూద్దాం. ఏమండి, ఏం తెల్ల వెళ్ళి కూర్చుంటున్నారు? ఇదిగోండి, ఇవన్నీ కట్ చేయండి, పావు బాజీ కావాలన్నారు. ఇవన్నీ కట్ చేయాలా? అన్ని కట్ చేసి తీసుకోండి. బంగాళదుంప కూడా కట్ చేయాలా? బంగాళదుంప సగాన్ని కట్ చేసి ఇవ్వండి, కుక్కర్ లో ఉడికించాలి. సరే. ఏంటి అక్కడ కూర్చొని కట్ చేస్తా అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఒకటే చోట కట్ చేసి దబదబా ఇచ్చేద్దాంలే. చూడండి, పొటాటో ఉడికించాలి కదండి, కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనము తరిగిన దబ్బల్ని వేసేస్తాం. తీసుకో. వేస్తున్నాం. ఇప్పుడు మనం ముందుగా బంగాళదుంపల్ని ఉడికిచ్చేద్దాం. 5 విజిల్లు రానియండి, అంత లోపల టమోటాలు కట్ చేస్తాడు. కాదు సాయి, నీకు వచ్చు కదా బానే. ఎవరు చెప్పినారు వచ్చని? వచ్చు కాబట్టి నువ్వు స్టార్ట్ చేయడం మొదలెట్టావు నేను చెప్పిన తర్వాత. ఏం చేయాలి? తెచ్చినాక వేస్ట్ కదా, అది తొందరగా అయిపోగొట్టాలి కాబట్టి ఏదో వచ్చా రాదా అని లేకుండా ఏదో ట్రై చేస్తున్నా, వచ్చా రాదా అని. నేనేం మా తమ్ముడికి ఎప్పుడు ఏం తినిపిలే పావు బాజీ. చేసి పెట్టలా ఇంట్లో? చేసావన్నారే. ఎవరు నిండరు, నువ్వే కావాలని చెప్తున్నావు, నీది పని కానిచ్చుకోవాలని. చూడండి, నేను చేయకున్నా కానీ కావాలని చేసినా అని చెప్తున్నాడు. ఆయన పని చేయించుకోవాలని, ఈరోజు పావు బాజీ తినాలని. పండగ కదండి, ఏం తింటాము? మాటికి ఉప్మాలు, దోశలు, ఇడ్లీలు అవే కదా ఎప్పుడు తినేది. ఈరోజు కొంచెం వెరైటీగా, పండగ రోజు కదా, వెరైటీగా తిందామని. వెరైటీగా అది ముంబైలో ఫేమస్ అయిన పావు బాజీ తినాలంటే ఈరోజు. డిమార్ట్ వెళ్ళాను నిన్న. డిమార్ట్ వెళ్ళినప్పుడు సడన్ గా చూస్తే పావు బాజీ కనపడింది. ఆ పావు బాజీ అరే బాగుందే, ఎప్పుడు ఇంట్లో బయట తినేదే కదా, ఈసారి చేయించుకుందాం, ఇంట్లో చేయించుకుందాము మంచిగా స్టైల్లో అనిపించింది, అందుకని తీసుకొని వచ్చాను అనమాట. నీకు అనిపిస్తుంది ఇక్కడ రావాలి కదా, ఇంట్లో వాళ్ళకి వచ్చా రాదా అని లేకుండా తెచ్చి నువ్వు చెయ్యంటే ఎలా చేస్తారని నమ్మకం నువ్వు తీసుకొస్తే చేసేస్తావని నాకు నమ్మకం, అందుకని వెంటనే బాగాలేకుంటే ఇంక అంతే. మళ్ళీ ఏం కాదులే, తిందాం. ఒకసారి వస్తుంది, ఒకసారి 2-3 సార్లు చేస్తే వస్తుంది. అయితే తెస్తూనే ఉంటాయి, 2-3 సార్లు చేస్తే నీకు టేస్ట్ వచ్చేంత వరకు ఇంకా తెస్తూనే ఉంటా. చూడండి, చూద్దామండి ఈ రోజు ఎలా వస్తుందో. పావు బాజీ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, చూద్దాం ఎలా వస్తుందో. ఇదిగో కట్ చేసేసా, పూర్తిగా కట్ చేసేసారా? ఓకే. ఓకే గానీ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోయారే. ఏంటివి అవి? నాకు బట్టరు, పావు బాజీ మసాలా ఇవన్నీ కావాలి కదా. బట్టరు, పావు బాజీ మసాలా ఒక్కటి తెస్తే ఎట్లా? అది కూడా తెచ్చా. ప్రిపేర్ లో అన్నారు. అయితే ఇదిగో పావు బాజీ మసాలా, ఇదిగో బట్టరు, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది, నీకు కట్ చేసే పని కూడా లేదు. హాయిగా ముందు ప్రిపరేషన్ తో ఉన్నారు. అయితే ప్రిపరేషన్ తో ఉన్నా గానీ ఎలా చేయాలో చూపించి నాకు కూడా, రేపు పొద్దున లేనప్పుడు నేను చేసుకోవడానికి. అబ్బా, వేరే వాళ్ళకి చేసి పెట్టండి. ఎవరికి చేసి పెట్టాలి? మీరు తినడానికి కాదు, వేరే వాళ్ళకి ఎవరన్నా చేయడానికి. నేనేమైనా ఇప్పుడు షాప్ పెట్టుకోవాలా వేరే వాళ్ళకంటే? షాప్ అంటే షాప్ కాదు, ఇంట్లో వాళ్ళకి చేయడానికి. ఇంట్లో వాళ్ళకి నేను ఉన్నప్పుడు చేసుకోవచ్చులే. సర్లే, ఏదో ఒకటి చూపించు నాకు ఎలా చేయాలో, నేను కూడా చూస్తా. అవునవును. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే బట్టర్ వేసుకుంటాం. బట్టర్ వేసుకుంటావా? కొంచెం ఆయిల్ తో పాటు బట్టర్ వేస్తాం. అంత కొంచెం వేసావు, సరిపోతుందా? సరిపోతుంది, బట్టర్ ఉంది కదా. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బట్టర్ వేసుకున్నాం. బట్టర్ బాగుంది కదా, ఫస్ట్ టైం చూసా. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేయించుకుందామండి. బట్టరు, నూనె వేసుకున్నాం కదండి, ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకుందాము. కొంచెం మగ్గినాక టమోటాలు వేసుకుందాం. ఒకటి సరిపోదు కాబట్టి ఇంకొకటి వేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి వేద్దామండి. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు వేసుకో. అవును, అన్నీ ఇచ్చాడు కానీ వెల్లుల్లి కావాలి కదా, వెల్లుల్లి అల్లం పేస్ట్. ఏవండి,
అన్ని అన్ని ఇచ్చి వెళ్ళారు. ఓకే, ఆ, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొనుక్కురావడం కన్నా ఇంట్లో చేసుకోవడం మంచిది కదా, ఇంట్లో చేసేయి. ఏంటి ఇంట్లో చేయాలా? ఆ, ఇది కూడా చేసేసేయ్, అల్లం ఇది కూడా వెల్లుల్లి. చేయాలా? అల్లం ఉంటుంది, వెల్లుల్లి ఉంటుంది, దంచడమే కదా. సరే అండి, అయితే మీరే చేయండి. అదొకటి చేసుకొని రాపండి. చేసుకొని వచ్చేనా? ఏం చేస్తున్నావు మరి నువ్వు ఇప్పుడు ఇంతకి? నేను ఇవి వేయిస్తున్నాను, మగ్గాలి కదా. కొద్దిగా ఉల్లిపాయలు, దాని తర్వాత టమోటాలు వేస్తాను. అంత లోపల చూసుకోవాలి. మీరు వెళ్ళి దంచుకొని రండి. ఈ వెల్లుల్లి అల్లం సరిపోద్దా? సరిపోతుందండి. 2 తగ్గించండి, మిగతాది వేయండి. ఇంతే తీసి పొట్టు తీసి వేయండి, పొట్టు తీసి దంచండి. పొట్టు తీసి దంచాలా? మనము ఉడకబెట్టుకున్న బంగాళదుంప విజిల్స్ అయిపోయాయండి. నెక్స్ట్ విజిల్ కూడా వచ్చాక వేయడం అండి. అంత లోపల మనం చూడండి 50% ఉల్లిపాయలు మగ్గాయి, చేంజ్ అయ్యాయి కదా కలర్. ఇప్పుడు టమోటాలు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం మగ్గాలండి. ఏమన్నా పెద్ద పెద్ద వంటలు అంటే మనము 2-3 కలిసి చేసుకోవాల్సిందేనండి, ఒకళ్ళతో అవ్వదు, హెల్ప్ చేయాల్సిందే. ఇంతకు ముందు కాలంలో అంటే అందరూ పెద్దవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అట్లా లేవు కదా, ఇద్దరమే ఉంటున్నాము. సో ఇద్దరం పని చేసుకోవాల్సిందే. ఆడవాళ్ళ పనులు, మగవాళ్ళ పనులు. ఈయన అండి చెప్పాల్సింది, ఏ పొద్దు చేయడు. కానీ ఈరోజు పావు బాజీ ఆయనది కాబట్టి వచ్చి చేస్తున్నాడు, లేకుండా చేయను కూడా చేయడు. మళ్ళీ బాగానే చేస్తానండి. కావాలంటే వీడియోలో చూడండి, యూట్యూబ్ ఛానల్లోనే వెనక్కి వెళ్ళి చూడండి. చపాతీలు కూడా చేసిన రోజులు కాదండి, ఒక్క రోజే ఏదో పెద్ద రోజు చేస్తానంటే చెప్తున్నాడు అందరి ముందు. ఛానల్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, నేను చపాతీ కూడా చేశాను. అంతేలేండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగా పోయింది. ఆ చపాతీ చెప్పాల పొందినా అని. మరి మాడింది ఒకటి మాడిందిలేండి, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కదా మాడింది. ఎందుకు నిజాలు మాట్లాడు. చూడండి కొంచెం పసుపు వేసానండి, ఓకేనా? లైట్గా, ఎక్కువ లేకుండా కొద్దిగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాడు చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి, ఓకే? ఏంటమ్మా రూపాయి ఇంతకు గుమ్ముగుమ్మలాడిస్తున్నావు? ఏందో అత్తయ్య, అయినా పావు బాజీ చేయమని చెప్పారు, తీసుకొని వచ్చినారంట. అది నాకు కనిపించకుండా పెట్టారు. సడన్ గా ఏం చేద్దాం ఈరోజు, స్నాక్ ఏంటి, ఏం చేద్దాం అని అడిగితే వెరైటీగా ఎందుకు నేను పావు బాజీ తెచ్చాను కదా, నువ్వు చేసి పెట్టున్నాడు, నాకు వస్తే కదా ఏదో సరే ట్రై చేద్దాం కదా అని చేస్తున్నాను. ఓకేనమ్మా, ఆ పావు బాజీలో, ఫుల్ బాజీలో, సగం బాజీలో నాకు తెలియదులే కానీ హ్యాపీగా మీరు చేసుకొని తినండి అమ్మా. నా వల్ల అయితే కాదు తల్లి. మీరు కూడా టేస్ట్ చేయండి అత్తయ్య, బాగుంటుంది. ఏమోలేమ్మా, నేను ఎప్పుడు తినలేదు. ఏమో తింటే తింటా, లేకుండా లేదు. నా కోసం ఏదో ఒకటి చేద్దులే, టేస్ట్ చూద్దురులేండి. ఒక్క ముక్క అయితే చూస్తా అంతే, ఎక్కువైతే తినలేదు, నా వల్ల కాదు. చూడండి మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా బంగాళదుంప, బఠానీలు కూడా ఉడకబెట్టాను. ఇప్పుడు మనం ఇవి కూడా వేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనము ఇవన్నీ వేసేసుకుందామండి, బంగాళదుంప అన్ని. చూసారు కదండి. ఇప్పుడు పొటాటో స్మాషర్ తీసుకొని స్మాష్ చేస్తున్నాను అంతా. అసలు ఇంతకు అదంతా ఎందులో పెడతారు చూపిస్తా అత్తయ్య. అది మసాలా అమ్మా, మసాలా అత్తయ్య ఇది. ఇది నంచుకొని తింటారు అనమాట, అంతే. దేంట్లో బ్రెడ్ లోనా? అదేనా పావు బాజీ, హాఫ్ బాజీ, ముప్పావు బాజీ, అంతే అత్తయ్య. సరే సరేలే. సరిపడంత ధనియాల పొడి, కొంచెం పావు బాజీ మసాలా, కొద్దిగా సరిపడ ఉప్పు, చిటికెడు కారం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వేసినాం కదా, సరిపోతుంది కారం. కొద్దిగా నీళ్లు పోసుకుందామండి, ఇంత గట్టిగా తినలేము కదా. ఇప్పుడు మన ఆయుధాన్ని, పొటాటో స్మాష్ అని తీసుకోండి. ఇప్పుడు చూడండి, చూడండి బటర్ వేసాను మళ్ళీ. ఇప్పుడు మనము టేస్ట్ చూపిద్దామండి, మా అత్తయ్యని పిలిచి. చూడండి మసాలా రెడీ అయిపోయింది, వాసన అయితే బాగా వస్తుంది. ఇప్పుడు మనం అత్తయ్యని అడుగుదాం ఎలా వచ్చిందన్న చెప్తారు టేస్ట్. అత్తయ్య. అమ్మా చెప్పమ్మా. చూడండి అత్తయ్య, ఒకసారి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో. వేడి వేడి తెయ్యొద్దు, మళ్ళీ చేయి కాలిపోతుంది. అత్తయ్య మరీ చెప్తారు అత్తయ్య, వేడిగా లేదులేండి. చూడండి ఒకసారి ఎలా వచ్చిందో టేస్ట్. సూపర్ అండి, బాగుంది. కానీ ఇది చపాతీలో కూడా బాగుంటుందండి.
నాకు అనిపిస్తుంది పావు బాజీ అని చేస్తున్నారు వాళ్ళు, కానీ చపాతీలో కూడా బాగుంటుందేమో. ఒకసారి ట్రై చేయాలి. ఇంకోసారి ట్రై చేసినప్పుడు నేను చెప్తాను. మామూలుగా దీంట్లో క్యాప్సికమ్ కూడా వేస్తారండి. నేను క్యాప్సికమ్ వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయ టమోటాతో మాత్రమే చేశాను ఈరోజు. ఇది ఒక టేస్ట్ ఉంటుంది, క్యాప్సికమ్ వేస్తే ఇంకో టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంతమంది క్యారెట్ వేస్తారు, కాలీఫ్లవర్ వేస్తారు, ఇన్ని వేస్తారండి. అది ఎలా ఉంది, వేరే వేరే టేస్ట్లు వస్తాయి. ఇప్పుడు మనం చూద్దాం ప్రస్తుతానికి. కానీ టేస్ట్ అయితే బాగుందండి, పర్వాలేదు. కాదండి, ఎప్పుడు అత్త వంటలే తిరిగి బోరు కొట్టిందంట వాళ్ళకి. అందుకని చెప్పని పాపం మా చిన్న కొడుకు కోడలు పావు బాజీ అని చెప్పని మేము చేస్తామని చెప్పని ఇద్దరు పూనుకొని చేస్తున్నారు. ఈయన పావు బాజీ తేవడం ఏందో, నేను చేయడం ఏందో ఈరోజు. కానీ నేనేంటంటే మీ ఇష్టమమ్మ, వంట ఇల్లంతా మీదే చేసేసుకోపోండి, నేనైతే చేయనని చెప్పాను. వాళ్ళిద్దరు చేసుకున్నారండి పాపం. నేనైతే ఏమి పిలుపు చేయలే. టేస్ట్ మాత్రం చూసా అంతే. అదండి, టేస్ట్ బాగా వచ్చిందంట. ఇదేమో చూడడానికి బయట వచ్చిన స్ట్రీట్ స్టైల్ లాగానే వచ్చిందండి. లాస్ట్ కొద్దిగా ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం బటర్ కూడా వేసుకుంటారు ఈ మసాలాలో. నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాను, ఓకేనా? మళ్ళీ వచ్చేస్తాం. అబ్బా, ఇప్పుడు దీంతో పని పడిందండి, ఓకేనా? ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ రెండు తీసుకున్నాము. ఇలా రెండు అత్తయ్య ఒకసారి. ఏంటమ్మా ఏం చేస్తున్నాను ఇంతకు? అత్తయ్య, ఇది అయిపోయింది కదా, పావు భాజీ మసాలా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పెనం మీద టోస్ట్ చేసిస్తాను. రెండు వేడిగా తింటే బాగుంటుంది. ఏమోనమ్మా, ఏం తింటానో ఏమో తల్లి. అత్తయ్య లేదత్తయ్య, చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ కావాలంటారు మీరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ బటర్ వేసి కాల్చాలా? కాలుస్తాను, చూద్దరు ఒకసారి. ఓకేలే, చెయ్యి చూద్దాం. మీరే కావాలంటారు. అది మరి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలా, ఎలానే ఉండాలా? సిమ్లో పెట్టాలి అత్తయ్య, కొద్దిగా సిమ్లో పెడదాం. కొంచెం మసాలా వేసుకోండి, దాని తర్వాత దీన్ని ఇలా టోస్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో పెట్టుకొని తినాలా? లేదత్తయ్య, నంచుకొని తినాలా? ఓకే, ఇడ్లీ నంచుకొని చట్నీ నంచుకొని తినాలి, అట్లా తినాలా? అట్లా తినాలి. ఓకే ఓకే. దాని తర్వాత ఇంకో సైడ్ టోస్ట్ చేసుకోండి. అంటే ఇంకా రెండు వైపులా అట్లా అన్ని కాల్చుకొని వేడివేడిగా తినాలి అంతే. చల్లగా అయిపోతే బాగోదా? చల్లగా అయితే బాగుండదు అత్తయ్య, వేడిగా తింటేనే మీకు టేస్ట్ కనిపిస్తుంది. ఓకే, అయితే వేడివేడి. ఇప్పుడు దీన్ని అదేనా ఇదేనా వేడివేడిగా తినాలి అంతే. బ్రెడ్ ఏముంది అక్కడ, కూర బ్రెడ్ అంతే. అంతే అత్తయ్య, పావు బాజీ అంటారు. అంతే, పేర్లు మార్పులు అంతే అంతే. మీకు వేసేస్తాను నేను. ఇది మళ్ళీ చల్లారిపోతే బాగుండదని ఇక్కడ మళ్ళీ పెట్టాను స్టవ్ మీద. వేడిగా తింటే బాగుంటుందని. అంటే అప్పటికప్పుడు తినేసేయాలన్నమాట? అప్పటికప్పుడు తినాలి. సరే, ఇప్పుడైతే అందరికి ఒక్కొక్కరికి ఇచ్చేసి అయిపోతుంది అయితే. అంతే. ఓకే, చాలా మంది ఎంత నేను తిన్నాను. ఒకసారి ఉండండి అత్తయ్య, చూపిస్తాను. ఇప్పుడు ఇంకా పోయేద్దమ్మా, చాలు. కొంచెం అత్తయ్య, ఎక్కువ వద్దు, కొద్దిగా వేస్తానులేండి మీకోసం. దాంట్లో వేసుకోవాలా? దీంట్లో వేసుకోవాలి, అంతే. ఇదిగోండి, చూసారు కదండి, ఇలా వచ్చింది. లాస్ట్ లో ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ కూడా పెట్టుకుంటాం. ఇదిగోండి, స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెడీ. ఇప్పుడు మా అత్తయ్య టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారనమాట. ఇదిగోండి అత్తయ్య, ఈ స్పూన్ అవసరం లేదు అత్తయ్య, ఇది నంచుకొని తినాలి. ఇక్కడ పైన అది వేసావు కదా, కలపద్దా? కలపండి, ఇష్టం. కలుపుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? ఓకే, చూద్దాం. ఉండు, కొంచెం ముందు తిని తర్వాత చెప్తా. అత్తయ్య అట్లా కాదు అత్తయ్య, ఇంకెట్లా తినాలి? నంచుకోండి అత్తయ్య, ఇట్లా మొత్తం ఇలా నంచుకొని తినాలి. నంచుకొని తినాలి. ఉల్లిపాయ ఎప్పుడు తినాలి? ఉల్లిపాయ దాంట్లో కలుపుకోవాలి. ఉల్లిపాయ తర్వాత అది తినండి, తర్వాత ఉల్లిపాయ తినండి, బాగుంటుంది. ఇదిగోండి. మరి నిమ్మకాయ పిండుకోవాలి దీంట్లో, మీ ఇష్టం, పిండుకుంటే పిండు. బాగుందండి టేస్ట్, కానీ నాకే భయం తినాలంటే. ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం తింటాను. ఏం గ్యాస్ ఏం రాదండి, చాలా బాగుంటుంది టేస్ట్, చాలా టేస్టీగా ఉంది. మా అత్తయ్యతో తినిపించడమే మా పని అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, బాగుంటుందండి. ఏదో కష్టపడి చేసి తినండి, బాగుంటుంది అన్నారు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, అయిపోయిందా? అయిపోయింది. భలే ఉంది చూడ్డానికి, బాగా చేసావు, సూపర్ ఉంది చూడ్డానికి, సూపర్ వచ్చిందండి చూడ్డానికి. టేస్ట్ కూడా చూడండి ఒకసారి ఎలా వచ్చిందని. కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. పిండుకోండి.
బాగుంది బాగుంది, చూడ్డానికి భలే ఉంది. ఇంత చేసుకుందాంలే ఇంక అన్ని. ఆ, ఏదో ఈరోజు చేయమన్నారు కదా అని చేస్తే ఇంక రోజు ఇదే పన్నా ఇంకా. రోజు కాదు, అప్పుడప్పుడు చేసుకుని తిందాం. చాలా బాగా వచ్చింది. ముందు ఇది చూడండి ఎలా ఉందో. బయట చేసినట్టు భలే టేస్ట్ వచ్చింది. బాగా వచ్చిందండి, సూపర్ వచ్చింది. నిజంగానే బయట టేస్ట్ వచ్చిందా? అవును, బయట టేస్ట్ వచ్చింది. చూడు, నువ్వు కూడా చూడు. తినలేదు కదా, ఎలా వచ్చింది? బాగుంది కదా, టేస్ట్ సూపర్ ఉందండి, భలే ఉంది. నిజంగానే బయట టేస్ట్ ఉన్నట్టే వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కదా, నాకు కూడా అర్థం కావట్లేదు, చాలా బాగా వచ్చింది. ఏంటమ్మా మంచి వాసన తెప్పిస్తున్నారు? ఏం లేదు బాబా, ఈరోజు పావు బాజీ చేసాము. అదేంటి పావు బాజీ ఎందుకు స్పెషల్ ఏంటి? మీ తమ్ముడు ఈరోజు పావు బాజీ చేయమన్నారు, ఉన్నట్టుండి తీసుకొని వచ్చాడు, చేయమని చెప్తున్నాడు. ఇది భోగి పండుగ స్పెషలా? చూడండి, నేను పావు బాజీ చేశానండి, బయట వర్షం కూడా పడుతుంది. అలా ఉంటుంది పాపం మా చిన్న కోడలు చేస్తే. ఎప్పుడో చేస్తాం కదండి, చేయక చేస్తే వాన కూడా సహకరిస్తుంది, వాతావరణం కూడా సహకరిస్తుందండి. ఇదిగోండి ఫస్ట్ టైం చేసింది పావు బాజీ. ఇప్పుడు టేస్ట్ చూస్తారు, ఎలా ఉందో చెప్తారన్నమాట. అలా మొత్తం లెమన్ పిండేసుకొని టేస్ట్ చూసి చెప్దాం. చాలా బాగా వచ్చిందండి. బయట కొనుక్కొచ్చుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంది. పైపెచ్చి దీని మీద వెన్న బాగా వేయడం వల్ల బాగా కరిగిపోతుంది నోట్లో. సూపర్ అండి. ఎలా ఉంది బావా? సూపర్ అమ్మా, చాలా బాగా చేస్తావు అమ్మా. రూపా ఫస్ట్ టైం అయినా బాగా వచ్చిందంటండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? నేను ఫస్ట్ టైం ట్రై చేసా. లైక్ షేర్ సబ్స్క్రైబ్, బాయ్. అయ్యో, నేను ఏదో అనుకున్నానండి, స్నాక్ కోసం అని పావు బాజీ తీసుకొని వచ్చాను. తీరా చూస్తే అది డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు నేను తినడానికి నాకేం లేకుండా పోయింది. తీరా చూస్తే ఇప్పుడు జనరల్ స్టోర్లో లేవంటండి. అలాగే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామని చూస్తే బయట వాన పడుతుంది. మనం ఈరోజు పావు బాజీ తింటానో లేదో మరి. ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా తిన్నారు కదండి, ఇప్పుడు ఎలా ఉందో కనుక్కుందాం. ఏమక్క తిన్నారు కదా, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది సాయి, సూపర్గా ఉంది. టేస్ట్ చాలా టేస్టీగా ఉంది, స్ట్రీట్ స్టైల్ లాగానే ఉంది. బాగా చాలా సాఫ్ట్గా ఉంది. బాజీ చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. అన్ని వెజిటేబుల్స్ అంతా భలే మంచిగా మ్యాష్ అయిపోయి మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం అయినా అద్దె కొట్టేసింది మా చెల్లి. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం లాగా లేదండి, ఫస్ట్ టైం లాగా అస్సలు లేదండి. మంచి ఎక్స్పీరియన్స్ చేసినట్టుగానే ఉంది. చాలా బాగుంది. ఏదో డబ్బా కొట్టుకుంటున్నా అనుకున్నాను, నిజంగానే బాగుంది. లేదండి, చాలా బాగుంది. మేము చందనగర్ దగ్గర తింటాము, సేమ్ అలాగనే ఉంది, అలాగనే ఏంటి లేదండి, ఏ డబ్బా కొడుతుంటే చెప్తున్నాను. అబ్బా బాగా చాలా నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా రెసిపీ చూసి మంచిగా ట్రై చేసి మీ ఇంటికి పదే తినండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫన్ టైం అవుతుంది. ఇంట్లో స్నాక్ కాస్త డిన్నర్ అయిపోతుంది. కొంచెం పాలు ఎక్స్ట్రా తెచ్చుకోండి, మాట్లాగా మీరు కూడా తక్కువ తెచ్చుకోకండి, ఎక్కువ తింటారు పావుస్ అందరూ. మంచిగా పాలు ఎక్కువ తెచ్చుకోండి, మంచిగా టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. నిజంగా అండి, నేను కూడా అసలు ఎప్పుడు బ్రెడ్ అలాంటి తినను, కానీ ఇప్పుడు కొంచెం బాగానే. కాకపోతే వాళ్ళంతా కొంచెం రోస్ట్ తక్కువ చేసుకున్నారు, నేను కొంచెం రోస్ట్ ఎక్కువ చేయించుకొని తిన్నానండి. టేస్ట్ అయితే బాగుంది. ఇక నేను కూడా ఇంక ఇప్పుడు అన్నం తినండి, అదే అయిపోయింది మా డిన్నర్. అందరినీ రోస్ట్ చేయడం అలవాటయ్యి బ్రెడ్ కూడా ఎక్కువ రోస్ట్ చేసుకుందండి. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు నా కొడుకు. ఏం చేస్తాం.